అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులని అర్థం చేసుకొని లాస్ట్ వరకు వాళ్ళకి సపోర్ట్గా ఉండడం, ఫ్యామిలీతో అందరితో బాగుండడం, ఏ ఫీల్డ్ తీసుకున్నా దాంట్లో ఉన్నత స్థాయి చేరుకోవడం, నిజాయితీగా ఉండడం, ఇటువంటి విలువలు కలిగే బిడ్డల్ని మనం తీసుకుంటాము అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన ఒక విషయం. ఏంటంటే ఏదో ఒక గర్భం, ఏదో ఒక బిడ్డ కనేస్తాము. తొందరలో అందరికి వచ్చేసిందే, నాకు రాలేదే. అది ఇప్పటికీ బాగానే ఉంటుంది, అది కరెక్ట్ అని అనిపిస్తుంది. కానీ ఆ బిడ్డ పెరిగి వచ్చిన తర్వాత ఈ వాతావరణంలో ఆ బిడ్డని సరిగ్గా మనం తయారు చేయకుండా వదిలినప్పుడు పరిస్థితి ఏందో ఇప్పుడు మనం చూస్తున్నాం. సమాజం ఎట్లా ప్రవర్తిస్తుంది, మనకి ఇష్టం లేదు అది, కానీ దానికోసం మనం ఏం చేయటం లేదు. కొన్ని సందర్భాల్లో చేయలేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆపర్చునిటీ మనకుంది. మనం పుట్టే బిడ్డని మనం చక్కగా తీర్చిదిద్దడం అనేది, ఇటువంటి బిడ్డనే కావాలి అని అనుకోవడం విత్తనంలోనే మనం చేస్తున్నట్టు. అది కానీ మనం బాగా చేసుకుంటే ఆ సంకల్పం ఇష్టంతో కూడిన సంకల్పం, ఇష్టానికి పవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది జరుగుతుంది. శారీరక లోపం మరీ పెద్ద ప్రాబ్లం లేకపోతే చాలా ఈజీగా జరిగేది ఈజీ, కానీ అది ఈజీగా వచ్చేంత మానసిక ప్రిపరేషన్ మనం చేసుకోవాలి. డయట్ కంపల్సరీ, డయట్ ఎక్సర్సైజ్ ఇష్టంగా చేసినప్పుడే బాడీ మనకి సహకరిస్తుంది. ఇది మనం బాగా అనుకోవాలి. 10 years కిందట, ఇప్పుడు మనం వెల్ ప్లాన్డ్ పేరెంట్స్ అండ్ వెల్ ట్రైన్డ్ బేబీ అని ప్రతిసారి ఇదే చెప్తాం మన స్లోగన్. ఈ వెల్ ప్లాన్డ్ పేరెంట్స్ అనేది మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఇచ్చారు. మేము వెల్ ప్లాన్డ్ పేరెంట్స్గా మనల్ని అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళు విజయవాడలో ఉన్నారు. మొన్న ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్తున్నారు, ఆ బిడ్డ ఇప్పుడు 12 years అన్నిట్లో బాగుంది. అప్పుడు మేము అనుకున్న ఇది చాలా కరెక్ట్ అయింది. కూచిపూడి డ్యాన్స్ వేస్తుంది, ఏదైనా బాగుంటుంది, అందరితో బాగా కలిసిపోతుంది. అది వెల్ ప్లాన్డ్ పేరెంట్స్. వెల్ ట్రైన్డ్ బేబీ అని ఒక డాక్టర్ కపుల్ నార్త్ ఇండియా నుంచి వచ్చినారు. వాళ్ళ అమ్మ నాన్న లేరు. వాళ్ళు ఫస్ట్ టైం టాక్ టు బేబీ చెప్పినప్పుడు చేసినారు. డెలివరీ అయిన తర్వాత వాళ్ళిద్దరే, వాళ్ళ అమ్మ వాళ్ళు కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయినారు. ఆమె 1 month చెకప్కి వచ్చినప్పుడు చెప్పింది, మా బేబీ వెల్ ట్రైన్డ్ బేబీగా ఉంది, ఏం ఇబ్బంది లేదు, నేనే మేనేజ్ చేసుకుంటున్నాను, నైట్ బాగా నిద్రపోతున్నాము, ఫీడింగ్ ఏం ప్రాబ్లం లేదు. అట్లా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసి ఇచ్చిన స్లోగన్ ఇది, వెల్ ప్లాన్డ్ పేరెంట్స్ అండ్ వెల్ ట్రైన్డ్ బేబీ అనేది. ఇది మనం ఆలోచించి మనం దాంట్లో మార్పు తీసుకురావడం. ఆలోచించడం అనేది ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చి వీడియోస్ చూసి ఇక్కడ మనతో అందరితో మాట్లాడడం, డెలివరీ అయిన వాళ్ళతో మాట్లాడడం, ఇది చూడడం, ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. మనం ఇష్టంగా మన బేబీని పిలుచుకునేటప్పుడు, ఆ ఇష్టానికి మనం పవర్ ఇచ్చినప్పుడు మన బిడ్డ మనల్ని వెతుక్కొని వస్తుంది. అది నేను అనేది. జస్ట్ లైక్ దట్ వచ్చేది అవసరం లేదు. కొంచెం మెడికల్ హెల్ప్ ఇవ్వచ్చు, మామూలుగా మన దగ్గరే చేసేది ఎక్కువ డయట్, ఎక్సర్సైజ్, సప్లిమెంట్స్ పెట్టేస్తాం, విటమిన్స్, మినిమం మెడిసిన్సే మనం వాడతాము. సో ప్రొసీజర్స్ కొన్ని చేస్తాము. కానీ దాంట్లో అటువంటిది వచ్చినప్పుడు మీ బిడ్డ మిమ్మల్ని వెతుక్కొని న్యాచురల్గానే వచ్చేసేయచ్చు. లేదంటే ప్రొసీజర్ చేసి కొంచెం చిన్న హెల్ప్ ఇస్తే అది వచ్చేస్తుంది.
ఎందుకంటే ఒక తల్లి డెలివరీ అయిన తర్వాత చెప్పింది, ఎందుకు అనుకున్నాను బయట ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినాను, నాకు మందులతో వచ్చే బిడ్డ వద్దు, నాకు ఆరోగ్యంతో ఆహారంతో వచ్చే బిడ్డనే కావాలి. అంటే వాళ్ళు వాడిన పదాలు, ఆ బిడ్డ ఎంత బాగా, మొన్న చెకప్కి వచ్చినప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ, ఇప్పుడు ఆమె 900 వీడియో చేసింది, వినండి. సో అట్లా పోయినప్పుడు వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఆ మాటలు వాళ్ళ ఫీలింగ్స్ నుంచి వస్తుంది. అట్లా మనం కూడా అది అనుకుంటే, ఇప్పుడు ఆమెకి అది అవసరం లేదు, అయిపోయింది, కానీ మనకు అది అవసరం. ఆహారంతో ఆరోగ్యంగా ఉండే బిడ్డనే మనం కావాలి. ఎందుకు స్ట్రెస్ రాకూడదంటే, స్ట్రెస్ ఉన్నప్పుడు ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది. మన శారీరక లోపం మనం సరి చేసేసుకుంటాం. ఎగ్ బాగుండడం, ట్యూబ్ బాగుండడం, కణాలు బాగుంటే మేజర్ ప్రాబ్లం లేదు. డయట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇమ్యూనిటీ బాగుంటుంది. దీనివల్ల అండం పెరుగుదడం, పిండం ఏర్పడడం అన్నీ అంతవరకు వచ్చేస్తుంది. కానీ పిండం అతుక్కోవడంలో మాత్రమే చాలా ప్రాబ్లం వస్తుంది. పిండం అతుక్కోవడంలో ఇమ్యూనిటీ కావాలి, హార్మోన్స్ కావాలంటే మనం సప్లిమెంట్ చేస్తున్నాము. కానీ మైండ్ రిలాక్స్ అయిపోయినప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు, ఆ గట్టి సంకల్పం ఉన్నప్పుడు, లేదా దాని గురించి ఆలోచించనే చేయకుండా ఉన్నప్పుడు దాని పని అది జరిగిపోతుంది. కానీ మనం తొందరపడినప్పుడు, అదే పనిగా ఎదురు చూసినప్పుడు, డౌట్ పడినప్పుడు, ఇన్ని సంవత్సరాలు రాలే, ఇప్పుడు బయట వాళ్ళు చాలాసార్లు మన మదర్సే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు ఎట్లా నార్మల్గా వచ్చింది, ఎట్లా న్యాచురల్గా రాదు కదా, నువ్వు ఏదో చేసుకొని ఉంటావు. అంటే సమాజం అట్లా తయారైపోయింది, నీకు కొన్ని సంవత్సరాలు రాకపోతే నీకు న్యాచురల్గా రాదు అని. 30 ఏళ్ళు దాటిపోతే రావడం చాలా కష్టం. అది వాళ్ళకి అది రైటా తప్ప అనేది తెలియదు. దూరం నుంచి వాళ్ళు కొంతమందిని చూస్తుంటారు, అదే కరెక్ట్ అనుకొని మన మీద అది గట్టిగా వేసి రుద్దేస్తున్నారు. ఎందుకంటే మనం పోయి తిరిగి అడగలేము. అడిగితే వాళ్ళు 2-3 చూస్తున్నారు, ఏ ఊరికి పోయినా ఇదే చెప్తున్నారు. కాబట్టి అది నిజమని మనం నమ్ముతున్నాం. కానీ నిజం అనేది ఎంతమంది ఒప్పుకోకపోయినా అది నిజమే. అబద్ధం అనేది అందరూ నమ్మినా అది అబద్ధమే. ఎప్పుడు మనకు తెలుస్తుంది? మన ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు ఏమైపోతుంది, వాళ్ళు ఈ అపనమ్మకాలు, అపోహలు అందరు నమ్మడం వల్ల మనకి ఈజీగా జరగాల్సిన ఒక ప్రక్రియ జరగలేకపోతుంది. ఎందుకంటే ఇది మైండ్ రిలేటెడ్. ప్రెగ్నెన్సీ కలగడం అనేది మనం ఇప్పుడు వీళ్ళు ఇట్లా 30 ఏళ్ళు వస్తే కష్టం, ఇది ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోతే ఇంకా రావడం చాలా కష్టం. ఇదంతా ఏంటంటే చెప్పడం వల్ల, ఆ అపోహ వల్ల మనం దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం. నాకు ఇది చాలా కష్టం అనే ఫీలింగ్ వస్తుంది. దానివల్ల మనకి పీరియడ్స్ వచ్చే ముందు ఎదురు చూస్తున్నాం, ఎవరైనా అడిగితే బాధపడుతున్నాం, ఎవరైనా బిడ్డను చూసినప్పుడు బాధపడుతున్నాం. అంతే, అప్పుడు అది కరెక్ట్, అంతే కదా, వాళ్ళు చెప్పింది కరెక్టే, వాళ్ళకి తొందరగా వచ్చేసింది. అందులో మనకు తెలిసిన వాళ్ళు కొంతమందికి తొందరగా వచ్చేసి ఉండొచ్చు. వాళ్ళు లాజిక్ అడుగుతారు, నీకు ఏమైనా ప్రాబ్లం లేకపోతే వచ్చేసేయాలి కదా, మనకు అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఈ గర్భసంచి పని చేసే విధానం లాజిక్ మీద నడవదు, అది ఫీలింగ్ మీదనే నడుస్తుంది. అందుకే మనం వీడియోలో చాలా ఎగ్జాంపుల్స్ ఉంది. ఎన్ని సంవత్సరాలైనా దాని గురించి ఆలోచించకుండా ఇంట్లో పని ఎక్కువ ఉండడం, ఇంట్లో బంధువులు రావడం, ఇల్లు మారడం, ఎగ్జామ్ రాయడం, ఇటువంటి దాని గురించి ఆలోచించకుండా ఈజీగా వస్తుంది. కానీ ఈజీగా వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి అని వాళ్ళు చెప్తారు. అది ఆ నిజం అనేది వాళ్ళకి మాత్రమే తెలిసిపోతుంది. అట్లా ఇంకొకటి గట్టిగా నాకు ఇది బాగా, కొంతమంది జస్ట్ ఈ వీడియోస్ చూసి, లేదా కొంతమంది వచ్చినప్పుడు ఎవరైనా ఒకరితో మాట్లాడి, మనతో మాట్లాడి డౌట్ అంతా వదిలిపెట్టేస్తాను, నేను ఇది బాగా చేసుకుంటాను. రీమా 919 వీడియో ఒక్కసారి వచ్చింది, 36 years టెస్ట్ ట్యూబ్ బేబీ చెప్పేస్తున్నారు, నీకు ఇదన్నీ బాగుంది, డయట్ ఇది చేసి నీ బిడ్డని ఇష్టంగా పిలుచుకో.
ఆ 1.5 months అదే చెప్పింది, నో ట్రీట్మెంట్. వచ్చేసిందే, మంచి బిడ్డని కనిందే. అంటే ఆ నమ్మకం, ఆ పట్టుదల ఎందుకు వల్ల నువ్వు ఒప్పుకోగలిగి ఉంటే ఇది ఇప్పటి వరకు నేను చేయలే, నేను చేస్తాను. కానీ అట్లా అందరి వల్ల అట్లా అవుతుందా? అందరి వల్ల కాదు. ఎందుకు కాదు అంటే మనకి చాలా ఇటువంటి వాళ్ళు చెప్పి మాట్లాడేది, మన మీద మనకు డౌట్ పెట్టేసేది, ఇన్ని సంవత్సరాలు అయితే రాదు, ఇంత వయసు అయితే రాదు, నీకు రాదు. ఈ మూడిటి నుంచి మనం ఎప్పుడు బయటకు వస్తామో అప్పుడు ఇది ఈజీ అవుతుంది. దాని గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. సో చాలా మందికి ఏంటంటే పీరియడ్స్ వచ్చే ముందు అప్పుడు వరకు బాగుంటారు. పీరియడ్స్ వచ్చే 1 week ముందు నుంచి వాళ్ళు బాగా బాధ, టెన్షన్ వస్తుందో రాదో. అది ఎట్లా అంటే అది ఒక రకమైన సుడిగుండంలో ఇరుక్కొని పోయినట్టు, ఒక సునామీలో ఇరుక్కున్నట్టు, ఆలోచన నుంచి బయటకు రాలేం. బాధ వస్తుందా రాదా ఇదే ఆలోచన నడుస్తుంది. దాని నుంచి మనం అసక్తులైపోతాం. ఇంకా అది జరిగే కొద్దీ మనం పీరియడ్స్ వచ్చేస్తుందేమో, బాత్రూమ్ పోయిన ప్రతిసారి కూడా బ్లీడింగ్ కనిపించేస్తే ఎట్లా, ఇట్లా మనం అది ఎంత అబ్జర్వ్డ్గా ఉంటుంది అనేది తెలిసినా మనం ఏం చేయలేము. అదే అనేది ఆ ఒక ప్రవాహంలో కొట్టుకోపోయినట్టు, సుడిగుండంలో ఇరుక్కుపోయినట్టు ఆ ఆలోచనలో ఇరుక్కొని అదే రకంగా మనం పని చేస్తున్నాం. మనము ఆలోచన ఒకటి అయిపోతున్నాం. కానీ ఎందుకు మనం ఇటువంటి ఆలోచనలు ఉంటామంటే మనకి తొందర, దాన్ని మనం సమర్థించుకుంటాం. నా తర్వాత పెళ్ళైన వాళ్ళు, మా ఫ్రెండ్స్, నా సర్కిల్ అందరికి వచ్చేసింది, నేనే వెనకాల పడిపోయింది. అంటే సామాజిక అలవాటు, నేను వెనకాల పడిపోకూడదు. వెనకాల పడితే ఏమి, కొంచెం లేటుగా అవుతుంది అంతే కదా. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు, మనం కట్టుకోవాలి. వాళ్ళు కారు కొనుక్కున్నారు, మనం కొనుక్కోవాలి. టీవీ కొనుక్కున్నారు, మనం టీవీ కొనుక్కోవాలి. అటువంటి టీవీ ఇటువంటిదంటే ఒక స్టాండర్డ్ అయిపోయింది. మన బంధువులు ఎట్లా ఉంది, మన ఫ్రెండ్స్లో ఎట్లా ఉంది, కాబట్టి మనకు కూడా అంతే. మనం దేంట్లో వెనకాల పడకూడదు అనేది ఆర్డర్ ఆఫ్ ద డే ఆఫ్ ద సొసైటీ. అందుకని మనం దీంట్లో వెనకాల పడిపోవడాన్ని మనం ఒప్పుకోలేకపోతే, మనం ఒప్పుకోవటం లేదు, మన ఫ్యామిలీ ఒప్పుకోవటంలా. రెండోది ఏంటంటే, నాకు అన్నీ బాగుంది అంటున్నారే, కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏం తప్పు? నేను ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఇంకోటి, నాకు ఇది చాలా ఇష్టం, అందువల్ల ఎదురు చూస్తున్నాను. ఇష్టం ఎదురు చూడు, తప్పు కాదు. కానీ ఆ ఇష్టానికి పవర్ ఇవ్వు. ఇక్కడ ఏమవుతుంది, ఆ ఇష్టం అదే థాట్ రిపీట్ అయ్యే కొద్దీ ఆ ఆలోచనలు చిక్కుకొని పోతున్నాం. నాకు వస్తుందా రాదా? సో దీన్నే కాగ్నిటివ్ ఫ్యూషన్ అంటున్నారు. అంటే లిటరల్గా ఈ ఆలోచన మనం కట్టి పడేస్తుంది. ఈ విషయం మీరు అందరూ, ఎవరెవరు మీరు గోత్రు అయినారో వాళ్ళకు అర్థమవుతుంది. దాంట్లో ఆలోచన అట్లా కట్టిపడేస్తుంది. కానీ కొన్నిసార్లు మనం కట్టబడి ఉంటాం, మనకు అవేర్నెస్ ఉండదు. ఈ నమ్మకాలు కూడా ఇటువంటిదే కొంతవరకు, ఎందుకంటే అది దాన్ని తెగించుకొని మనం రాలేకపోతున్నాం. సో ఈ ఆలోచన ఇంకేం చేస్తుంది, నేను నా ఆలోచన ఒకటే. ఆ ఆలోచన అవునా కాదా, అది నిజమని అనిపించేసేస్తుంది. నాకు ఇష్టం కదా, కాబట్టి నేను ఎదురు చూడడం ఏం తప్పు అని సమర్థించుకొని, ఎంత బాధ ఉన్నా అది ఈజీ అయిన విషయం కాదు. ఆలోచన నాన్ స్టాప్గా వచ్చి అది మనల్ని ఒక ప్రవాహంలో, సుడిగుండంలో ఇరిక్కి పెట్టేసేసి దాని నుంచి వేరే ఏం ఆలోచన కూడా అప్పుడు రాదు. బాధ ఉంటుంది. బాధ ఉన్నా మనం ఎందుకు అది కట్టుబడి ఉన్నామంటే, నా బిడ్డ కోసం ఇది కూడా నేను చేసే ఒక ఎఫర్ట్ అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఆ డిస్టార్టెడ్ థాట్ వల్ల ఏమవుతుంది, మనం అది దాంట్లో మనం కట్టుబడిపోయినాము. అప్పుడు ఏమవుతుంది, పీరియడ్స్ వస్తుంది, మనం ఇది తట్టుకోలేకపోతాం. పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక రకమైన రిలీఫ్ ఈ ఆలోచన నుంచి. ఎప్పుడో ఆ ఆలోచన వచ్చి, ఇప్పుడు అట్లనే ఎవరైనా అడిగినారు, ఎవరైనా బిడ్డను చూసినాము, ఇటువంటి మాటలు ఒక్కొక్కసారి మనకు తిరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడో వదిలేంత వరకు
కొంతమందికి అది 1 వీక్ ఉంటుంది, కొంతమందికి 1 డే 2 డేస్. దాంట్లో నుంచి మనం అది వదిలినప్పుడే మనం వదులుతాం. అప్పుడు ఎనర్జీ అంతా పోయి ఉంటుంది, చాలా వీక్గా ఫీల్ అవుతాం. ఇది ఎందువల్ల అంటే ఇది ఒక రికార్డింగ్. ఈ ఆలోచన అన్నాం కదా, నాకు బిడ్డ కావాలి కానీ నాకు ఎక్కడో కష్టం అనేది మనసులోకి వస్తుంది. ఒకసారి 2 సార్లు అయింది, అందువల్లనే నాకు రావట్లే. నేను అన్నీ చేస్తున్నాను, అదే చెప్తాను, నేను అన్నీ చేస్తున్నాను, ఒక్కరోజు కూడా నాకు లేట్ అవ్వట్లేదే. సో దీంతో పాటు దానికి ఏం రీజన్ అని వెనకాల పోయి చూసుకుంటే కొంతమంది కొన్ని ఇట్లా ఫలానా వాళ్ళు చెప్పేసినారు, ఫలానా వాళ్ళు అడిగినారు, అందువల్ల నాకు ఇది చాలా కష్టం. ఆ ఒక్కటి పెట్టుకుంటాము. కానీ నాకు కావాలి అనే ఇష్టం, దాని స్ట్రగుల్, కాన్ఫ్లిక్ట్, అది నాకు కష్టం అనేది ఎక్కడ రికార్డ్ అయిపోయి ఉంటుంది, అది ఆ టైంలో ప్లే అయిపోతుంది. ఆ పీరియడ్స్ ముందు ఎవరైనా అడిగినప్పుడు అవును అది కరెక్టే కదా, ఆ ఫీలింగ్, ఆ బాధ. కానీ ఆ బాధని కూడా నేను భరిస్తాను నా బిడ్డ కోసం, అది కరెక్టే, వాళ్ళు చెప్పింది కరెక్టే అని వాళ్ళని సమర్థిస్తాం. వాళ్ళు ఎందువల్ల అడుగుతారు, మనం ఆ ఫీలింగ్లో ఇరుక్కుంటున్నాం, థింకింగ్ అండ్ ఫీలింగ్లో ఇరుక్కుంటాం కాబట్టి అదంతా కరెక్టే అని అనుకుంటాము. కానీ ఎప్పుడు మనం దాని నుంచి బయటపడతామంటే ఆ బాధ పడినప్పుడు, ఎప్పుడో ఒక్కసారి మనం నేను ఈ బాధ పడను, నాకు ఇష్టం లేదు, దీనివల్ల ఉపయోగం లేదు, దీనివల్ల మనకి హాని జరుగుతుంది. ఇక్కడ మనకి తీసుకుంటే ఒకటేంటంటే ఇందాక చెప్పాను, ఆలోచించకుండా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ మనం దాన్ని ఆలోచించకుండా పట్టుకుంటాం, ఎందుకంటే నా కోడి నా కుంపటి అన్నట్టు, నా బిడ్డ నా ఇష్టం కాబట్టి నేను వదలను. ఎట్లా వదులుతాను? నువ్వు అంతవరకు వదలకుండా ఉన్నప్పుడు వరకు రాలేదే ప్రెగ్నెన్సీ అనేది మనం ఎంత లాజిక్ మేము మాట్లాడతాం. ఆహా, ఎప్పుడు మనకు వస్తుందో నేను ఈ బాధ భరించలేను, ఆ బాధ పడినప్పుడు నిర్ణయం తీసుకోవాలి. దాని తర్వాత అయినా నేను ఇంకా ఈ బాధ భరించలేను, ఎవరైనా అడిగితే నేను బాధపడను, నాకు ఇష్టం లేదు, నన్ను అప్పుడు మనం దాని నుంచి బయటపడడానికి మనం డిసైడ్ అవుతాం. లేకపోతే ఆ కట్టి పట్టేస్తుంది చూడండి మన ఆలోచన, మన నమ్మకాలు, దాంట్లో హ్యాపీగా ఉండిపోతాం. సో దీంట్లో ఏంటంటే ఒకటి, ప్రెగ్నెన్సీ సంబంధించిన వరకు మనం ఆలోచించకుండా ఫ్రీగా ఉంటే వచ్చేస్తుంది. కానీ ఈ ఆలోచన మన కట్టి పెట్టేసిందే, నాకు రావడం కష్టం, నాకు ఇంత ఏజ్ అయిపోయింది, లేదంటే అన్నీ బాగున్నా కూడా నాకు రావట్లా, ఎదురు చూడడం. అంటే ఎట్లా సమర్థించుకుంటారు అంటే, నేను ఆ హాఫ్ డే 1 డేనే లేదా 1 వీకే బాధపడతాను, తర్వాత నేను బాధనే పడను. బాధపడేది కాదు, ఆ రికార్డింగ్ అప్పుడు ప్లే అవ్వట్లా, ఆ టైంలోనే ప్లే అవుతుంది. ఎవరైనా అడిగినప్పుడే ప్లే, అది వచ్చి వెళ్ళిపోతుంది. మీరు కానీ బాగా గమనిస్తే ఆ టైంలో వచ్చే ఆలోచన, ఆ వర్డింగ్స్, ఆ డైలాగ్ ఏంది గమనించండి. అప్పుడు ఒక్కసారి ఆ చివుక్కువని అట్లా వచ్చేసి వెళ్ళిపోతుంది ఆ థాట్. ఒక్కొక్కసారి ఆ థాట్లోనే మనం ఇరుక్కొని పోతాం, అదే కరెక్ట్ అంటూ, ఎందుకంటే అదే అలవాటు అయిపోతుంది, ఇంకా అదే మనం అయిపోతాం. అప్పుడు ఏం డైలాగ్ జరుగుతుంది, నీకు ఇది కష్టం లేదా వస్తుందో రాదో అనేదాన్ని సమర్థించుకుంటున్నామా ఏంటి? ఏం జరిగినా ఇది ప్రెగ్నెన్సీకి ఉపయోగపడబోయేది లేదు. రెండోది, మనకి కంట్రోల్ లేకుండా పోతుంది, మన మీద కంట్రోల్ లేకుండా పోతుంది. అది అవసరమా? అది ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ ఆ స్టెప్స్ దాని నుంచి బయటకు రావడం, తెలుసుకోవడం కాదు, ఆ నిర్ణయం, నేను ఇక మీదట ఈ బాధ పడను, దానివల్ల ఉపయోగం లేదు. 2 నష్టం, నేను వీక్ అయిపోతున్నాను, రెండోది నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను. నేను బాధపడను అనేది అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ 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 అది గుర్తు తెచ్చుకోవాలి. మళ్ళీ పీరియడ్స్ వచ్చి ఆగిన తర్వాత కొన్నాళ్ళు మనం ఇదవుతాం, ఏది ఆ బాధ అంతా పోయేంత వరకు. తర్వాత యథాప్రకారంగా కంప్లీట్గా మర్చిపోయి మామూలు జీవితం గడిపేస్తాం, దాని గురించి కూడా ఆలోచించాం. అప్పుడు ఆలోచించాలి మళ్ళీ,
నేను నెక్స్ట్ టైం ఎవరైనా అడిగినప్పుడైనా, ఎవరైనా పీరియడ్స్ వచ్చే ముందైనా బిడ్డని చూసినా నేను బాధపడను. ఆ నిర్ణయం అనే ఈ థాట్కి అలవాటు అవ్వాలి. అందుకనే చాలా మంది వీడియోస్లో కూడా చెప్తారు, అట్లా థాట్ వచ్చినప్పుడు వెంటనే వీడియోస్ పెట్టుకొని నేను డైవర్ట్ అయిపోతాను. అంతకుముందు 1 డే అట్లా బాధపడేది, ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో బయటకు వచ్చేసేయగలుగుతున్నాం. అంటే ఆ సుడిగుండం నుంచి ఈ థాట్ చెప్పి 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 బయటకు వచ్చేస్తున్నారు. అంటే దీని నుంచి బయటకు రావడం ఖచ్చితంగా వీలవుతుంది. ఆ నిర్ణయం ఒకటే, నేను ఆ బాధపడినప్పుడు ఏ ఒక్క లైన్ వస్తుంది, ఏ డైలాగ్ వస్తుంది అది గమనించండి. అది రాసిపెట్టి గమనిస్తేనే మనకు తెలుస్తుంది. లేకపోతే అది పాటుకుని వచ్చి నడుస్తూనే ఉంటుంది, మనం దాన్ని పట్టించుకోము. ఇంకోటి, ఇదే మన లైఫ్, ఇది ఇట్లనే జరుగుతుంది అని ఆ టైంలో ఉంటుంది. తర్వాత దాన్ని మర్చిపోయి వెళ్ళిపోతాం, మళ్ళీ అదే ఇన్సిడెంట్స్, అదే రిపిటేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఏం డైలాగ్ నడుస్తుంది, ఏం లైన్ అక్కడ వస్తుంది, నీకు కష్టమనో నాకు ఇంకేం వస్తుందనో, వాళ్ళు చెప్పారు కదా ఇన్నేళ్ళు అయిపోయింది అట్లానో, ఏం జరుగుతుంది, నీకు ఇంకేం వస్తుంది, నాకు అన్నీ వచ్చినా రాలే, మా ఆయనే చెప్పేశాడు కదా, ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ కాదు, మా అత్త అట్లా చెప్పింది కదా, నాకు ఇంకేం వస్తుంది. ఆ ఒక లైన్ మనల్ని వేధించేసి, ఆ ఒక లైన్ నన్ను ఇట్లా కట్టి పడేస్తుంది. నేను దాని గురించి బాధపడను, ఇంకా బాధపడలేను. ఎవరో వచ్చి ఇప్పరు, మనకు మనమే ఒప్పుకోవాలి ఆ నిర్ణయం తీసుకుంటేనే. నెక్స్ట్ అంటే ఇంకా వేరే ఎగ్జాంపుల్, అది ఎట్లా ఉంటుంది ఆ బాధపడినప్పుడు అంటే, ట్రైన్లో కూర్చొని మన బరువు మనమే మోసినట్టు, అది నాది కదా, నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని మోసే కొద్దీ బరువు ఎక్కువైపోతుంది, బాధ ఎక్కువవుతుంది. ఆ బాధలైనా తెలుసుకొని దించాలి. లేదు, ఎంత బరువు అయినా నాది అనే కొద్దీ ఆ బరువు బాధ ఉంటూనే ఉంటుంది. మనం దించేదానికి మనం ప్రయత్నమే చేయము. అట్లా మనం మోస్తున్నామా అనేది గమనించాలి. ఆ గమనించడం అనే ఇంపార్టెంట్. ఇంకొకటి, ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఆ బాధ, అమ్మా అది వచ్చేస్తుందో, వీళ్ళు వెనకాల ఫాస్ట్గా దాటేస్తారో తోసేస్తారో, ఈ బాధ అన్నీ ఇక్కడ ఉన్నప్పుడు, అది అనుభవించినప్పుడు అది ఒకటే, ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. సొల్యూషన్ కాగ్నిటివ్ డిఫ్యూషన్ అంటే ఏంది, ఈ ఆలోచన వలలో నుంచి మనం ఛేదించుకొని బయటకు రావడం, అది కాగ్నిటివ్ డిఫ్యూషన్. దానికి ఆ నిర్ణయం తీసుకొని మనం ఏం చేస్తామంటే, ఆలోచన ఏం చెప్తుందో అదే నిజం అని అనుకొని ఫీల్ అయ్యి నిజాన్ని తీసుకొచ్చేస్తాం, అదే రియాలిటీ అనుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా నాకేం వస్తుంది, వాళ్ళు చెప్పేశారు కదా, ఆ థాట్ మనల్ని వేధించి అదే నిజంగా ఆ డైలాగే జరుగుతుంది గమనిస్తే. కానీ నాకు అది వద్దు అని చెప్పడానికి కూడా రాదు. అందుకనే చాలామంది ఏం చెప్తారు, నేను ఇన్నాళ్ళు ట్రై చేస్తున్నాను, నాకు ఎందుకు బిడ్డ కలగట్లేదే, బిడ్డ కావాలి అనే దానికి కూడా డిజైర్కి స్ట్రెంగ్త్ రాదు, నాకు కావట్లేదే అనే మాటనే వస్తుంది ఫస్ట్. గమనించండి. అందుకనే ఏదో ఒక డైలాగ్ జరుగుతుంటుంది, ఏదో ఒక లైన్, అది మనం పూర్తిగా గమనించి, అది కేవలం ఒక స్టేట్మెంట్ మాత్రమే, అది ఒక థాట్ మాత్రమే, మనమే దానికి పవర్ ఇస్తుంటాం. మనం ఐస్ క్రీమ్ తిని అలవాటు అయినప్పుడు, మనకు కొన్ని కొన్ని ఫ్లేవర్స్ నచ్చుతుంది. ఆ ఐస్ క్రీమ్ అనంగానే ఒకసారి మనకు గుర్తుకొస్తే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. అట్లా బట్ ఐస్ క్రీమ్ అంటే వేరే వాళ్ళకి అది ఒక వస్తువు అంతే. మనం ఆ థాట్లో నుంచి ఫీలింగ్లో పోయి అలవాటు చేసి దాన్ని ఫీలింగ్ తెప్పించుకొని ఇట్లా అయిపోయినాం. కానీ అది ఒక థాట్ మాత్రమే అనేది. ఇప్పుడు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయితే రాదు, ఇన్నేళ్ళు అయిపోతే, ఇంత వయసు అయిపోతే రాదు. ఇవి అన్నీ
అపోహ మాత్రమే. కానీ దాన్ని మనం నిజం చేయాలంటే మనకి తెలుసుకోవాలి. అది ఒక ఆలోచనని మనం ఇప్పుడు ఏం చేసేసాం, రిపీటెడ్గా చెప్పి 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 వాళ్ళని ఆ ఫీలింగ్ కలిగించి అది నిజం అనేది రట్టు అయిపోయింది. మనం ఇప్పుడు అది నిజం కాదు అని చెప్పడానికి మీ సైడ్ నుంచి ఆ డిజైర్ బాగా వచ్చి ఇది ఒక అపోహ అనేది దాన్ని ఛేదించుకొని వస్తేనే మీరు ఆ రియలైజేషన్కి వస్తారు. ఎందుకంటే బయట నుంచి మనం మాట్లాడేది థియరీ, స్టెప్స్. ఈ ఫీలింగ్లో ఇరుక్కున్నారు. ఆ ఫీలింగ్లో నుంచి ఆ థాట్ మనల్ని కట్టిపెట్టేస్తుంది. దాని నుంచి బయటకు రావడానికి స్టెప్స్. కానీ బయటకు వచ్చేది మనం ప్రతి వాళ్ళు నిర్ణయం తీసుకుంటేనే వస్తుంది. సో ఏం చేస్తుందంటే ఆ ఆలోచనని గమనించడం, దానిలో మునిగిపోకుండా ఉండడానికి బదులు. అందుకనే మళ్ళీ 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 ఆలోచనలు అప్పుడు కాదు, మామూలుగా ఉన్నప్పుడు కూడా. మనం ఒక మాట మాట్లాడుతున్నాం, నేనేం మాట్లాడాను, ఎదుటి వాళ్ళు ఎట్లా దాన్ని తీసుకున్నారు, హ్యాపీగా ఉందే, నేను చెప్పిన ఒక మాట వల్ల ఆమె బాధపడుతుందా, గమనించడం, అవేర్నెస్ పెంచుకోవాలి. అట్లా వచ్చినప్పుడే స్లోగా మనకు వచ్చే ఆలోచనని కూడా మనం గమనిస్తాం. వేరే వాళ్ళని కూడా గమనించండి, అప్పుడే వీడియో మనకి హెల్ప్ అవుతుంది. మనలాగానే ఒకప్పుడు ఇట్లా ఉండిందేమే, ఇట్లా బాగా అయిపోయిందే, ఆమె అంటుంది నేను ఇట్లా మారిపోయినాను అని చెప్పేసేసి. అట్లయితే వాళ్ళకైనప్పుడు నేను కూడా అట్లా అవ్వచ్చు కదా. ఒకటే గుర్తుపెట్టుకుంది, దీంట్లో చదువు ఇంకా తర్వాత ఇది ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. చదువు లేని వాళ్ళు చేసుకొని ఉన్నారు, ఇది బాగా చదువు ఉండే వాళ్ళు చేసుకొని ఉన్నారు, చిన్న వయసు వాళ్ళు చేసుకొని ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు చేసుకొని ఉన్నారు. ఆ బాధ నుంచి ఏ ఆలోచన, ఏ మాట మనల్ని కట్టి పెడుతుంది అని గమనించి దాని నుంచి ఆ ఎరుక కూడా రావాలి. ఆ బాధ పడినప్పుడు ఇది నేను బాధపడుతున్నాను అనే ఎరుక లేకపోతే బాధపడుతూనే ఉంటాము. నేను ఎందుకు బాధపడాలి, బాధపడాల్సిన అవసరం లేదు. 799 వీడియో చూడండి. 12 ఏళ్ళు, 2వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు ఆమె ఎదురు చూస్తూ బాధపడుతూనే ఉండింది, ట్రీట్మెంట్ తీసుకునే ఉండింది. లాస్ట్లో టెస్ట్ ట్యూబ్ బేబీ చేసుకున్నారు, అప్పుడు రాలా. ఎందుకంటే ఈ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ట్రీట్మెంట్ తీసుకోవడం, ఎదురు చూడడం, రాకుండా పోవడం. లాస్ట్లో టెస్ట్ ట్యూబ్ బేబీ చేసుకున్నారు, అప్పుడు కూడా రాలా. బాధపడినప్పుడు అప్పుడు వాళ్ళ భర్త ఒక డిసైడ్ చేసుకుని నిర్ణయం తీసుకున్నాడు, ఇంకా మనం బాధపడాల్సిన అవసరం లేదు, వదిలి మనం హ్యాపీగా ఉంటాం, బిడ్డ వస్తే రాని. మనం చేసే అన్ని ప్రయత్నాలు చేసేసినాం. ఎప్పుడు హస్బెండ్ సైడ్ నుంచి మనం బాధపడవద్దు, మనం హ్యాపీగా ఉంటాము. అదే నెల వచ్చేసింది, దీని గురించి ఆలోచించలే. ఎట్లా వచ్చింది, నువ్వు దాన్ని వదిలిపెట్టి హ్యాపీగా ఉండు, దాని పని అది చేసుకొని వచ్చేస్తుంది. ఆ థాట్ ఎదురు చూసి దాన్ని తొక్కి పెట్టడం. మనం ఎప్పుడు దాని నుంచి బయటపడాలి అనేది మనం అనుకుంటామో అప్పుడు అటువంటి వీడియోస్ మనకి ఇన్ఫర్మేషన్ మనకి హెల్ప్ అవుతుంది. అటువంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూస్తాం. అందుకని ఆ ఎరుక మన గురించి, మన మామూలుగా చిన్న చిన్న విషయాలు, నేను ఏది బాగా చేస్తున్నాను, ఇది నేను బాగా చేస్తున్నాను అని మనల్ని అప్రిషియేట్ చేసుకోవడం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, సమాజం కానీ ఫ్యామిలీ కానీ మనం ఒక ఫెయిల్యూర్గా చూస్తారు. ఇంకా కొంతమంది అంటారు, నువ్వు అన్నీ చేసుకొని ఏం లాభం, బిడ్డ లేకపోతే ఏమి, బిడ్డ లేకుండా లేదంటే ఇప్పుడు లేదంటే ఎప్పుడు లేదా, వాళ్ళు చెప్తే అదేనా. ఇప్పుడు ఒక లేట్ అయింది అంటే వాళ్ళు ఆ మాట చెప్పడం వల్ల మనల్ని మనం ఫెయిల్ చేసేసుకుంటున్నాం. ఏది బాగా చేసినా కూడా మనల్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అందుకని ఇది బాగా ఈ దీంట్లో నుంచి నేను ఫెయిల్యూర్ కాదు, ఇది ఒక డిలే మాత్రమే. కాబట్టి మనం ఈ ఆలోచన కేవలం ఒక ఆలోచన వరకే, అది నిజం కాదు. మనం దాన్ని గట్టిగా పట్టుకొని
ఫీల్ అయ్యి దాన్ని నిజం చేసేస్తున్నాం, దాంతో కలిసిపోతున్నాం. అందువల్ల మనం దాన్నే నిజం చేసేస్తున్నాం. అది నిజం కాదు అంటే ఈ నిర్ణయం రావాలి, నేను దీన్ని ఒప్పుకోను, నేను ఈ బాధపడను. అది మళ్ళీ మళ్ళీ ఆ బాధని గుర్తు తెచ్చుకోవాలి. మామూలు రోజుల్లో రోజుకొక్కసారి అయినా గుర్తు తెచ్చుకొని నేను ఇంకా బాధపడను. అయితే ఇంకా గమనించడం మన థాట్స్ని, మన ఆలోచనని. వేరే వాళ్ళు ఎట్ట చేస్తున్నారు, వీళ్ళందరూ చేస్తున్నారు కదా, కష్టమైనా ఒకరోజు సాధించారు కదా, నేను కూడా సాధించుకోగలను. ఎక్కడో ఒక దగ్గర మనల్ని మనం ఒప్పుకోవడం, మిగిలిన రోజుల్లో కూడా చిన్న చిన్న విషయాలనే స్టార్ట్ చేయండి. అప్పుడు ఆ చెట్టు కొట్టినట్టు ఆ ఇది దారం అంతా మెల్లమెల్లగా కట్ చేసినట్టు మనం ఫ్రీ అయిపోతాం. మైండ్ ఎంత ఫ్రీ అయిపోతుందో. సో డిఫ్యూషన్ ఈజ్ అబౌట్ సీయింగ్ ద థాట్స్ దెమ్సెల్స్. ఆ ఆలోచననే గమనించడం, ఆ ఆలోచనకి గమనించడం. సో ఈ ఆలోచన ఇది వచ్చింది కదా, నాకు లేట్ అవుతుంది, ఇన్నేళ్ళు అయిపోయింది, ఇంకేం వస్తుంది అనే ఆలోచన వచ్చినప్పుడు ఇది ఒక ఆలోచన, అది నిజం కాదు అని అనుకునేదానికి వీడియోస్ చూడు. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళతో ఇక్కడ వచ్చినప్పుడు ఎవరైనా ఉంటే మాట్లాడండి, వీళ్ళు మాట్లాడేటప్పుడు గమనించండి. సో ఇన్నేళ్ళు అయిపోయింది, ఇప్పుడు వరకు రాని ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది ఈజీగా? ఆ ఒక్క ఆలోచన చాలా, ఒక్క థాట్ మనల్ని కట్టిపడేస్తుంది. అది ఒక ఆలోచన మాత్రమే. అంతవరకు రాకపోతే, నువ్వు ఫ్రీ అయిపోతే ఎంతమందికి రాలే? అట్లయితే వాళ్ళందరికీ రాకూడదే? ఇన్ని సంవత్సరాలు అయితే రాలేదంటే రాకూడదే? వచ్చిందే, వస్తూనే ఉందే అంటే మన మనసులో ఉండే ఆలోచన నిజం కాదు. దట్ ఈస్ జస్ట్ అ థాట్. రియాలిటీ ఏంటి? ఎన్నిసార్లు రియాలిటీ జరిగింది అవి అన్నీ తెలుసుకున్నా నేను దీంట్లో కట్టుబడి ఉండను. ఇదంతా థాట్ ప్రాసెస్. కష్టపడి దాంతో ఇది చేసే మనం బయటకు వస్తాం, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? మనం స్ట్రాంగ్ అయిపోతాం. సో ఆ ఆలోచనకి మధ్యలో గ్యాప్, ఆ థాట్ని. సో అది మనం మాట్లాడొచ్చు, సాంగ్ లాగా పాడొచ్చు. ఆ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని చూసి నవ్వడం, ఇదంతా థాట్ లైట్ అయినప్పుడు మనం అది చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ దీనికి చెప్తాను. సాంగ్ అని ఇది యాక్చువల్లీ జరిగింది. ఒక అంటే మన సంబంధించింది కాదు, కానీ ఒక అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు మెస్లో. ఆ మెస్లో పనిచేసే అబ్బాయి చెప్పిన ఏదో ఒక గొడవ వచ్చింది. ఆ పనిచేసే అబ్బాయి స్టూడెంట్ని కొట్టేశాడు బాగా చంపలం. ఈ అబ్బాయి చాలా బాధపడి కాలేజ్ అంతా వదిలేసేసి చాలామంది డాక్టర్స్ దగ్గర అన్ని దగ్గర పోయి వచ్చినా నన్ను ఎట్లయినా అబ్బాయిని పోయి పట్టుకొని ఒక కొట్టాలి అనేది అబ్బాయి పారిపోయి వెళ్ళిపోతాడు. ఆఖరికి ఒక సైకాలజిస్ట్ దగ్గర పోయినట్టు అప్పుడే ఆయన కొంచెం వదిలిపెట్టవచ్చు. నాకు దీనివల్ల వేరే ఏం చేయలేకపోతున్నాను, అది ఆయన పరిస్థితి. అప్పుడు ఆయన చెప్తాడంట, నీకు సాంగ్ ఏ సాంగ్ ఇష్టం, సినిమా సాంగ్ అదేదో చెప్తాడు. నీకు అబ్బాయి గురించి ఏం చెప్పాలి అనుకుంటావు, కోపం వస్తే తిట్టడం, అది దాన్నే ఆ పాటలో పెట్టి సాంగ్ పాడు అంటాడంట. అది చేసి 1 వీక్కి రమ్మంటాడు. 1 వీక్ వచ్చిన తర్వాత చెప్తాడు, అయ్యో నాకు ఇది తెలియకుండా పోయిందే, ముందు కంప్లీట్ వెళ్ళిపోతుంది ఆయనకి. రిపీట్ అట్లా దిస్ ఈజ్ ఓన్లీ ఎ థాట్. ఫైనలీ ఆ ఒక థాట్ని మనం తొవి ఎక్కువ రిపీట్ చేసుకునేదానికి మనకు చాలా రీజన్ ఉంటాయి. దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం, అది ఆ థాట్ మాత్రం గమనించండి. మనం కట్టబడుతున్నాం దానికి. మనం ఇష్టంగా ఏదో ఒక 2-3 కారణాలు పెట్టుకొని పట్టుకుంటున్నాం, దాన్ని వదిలించుకొని బయటకు రావడం. అట్లనే పాజిటివ్గా అనుకోవడం కూడా. పాజిటివ్గా ఇట్లా నెగటివ్ని ఎట్లా పట్టుకుంటున్నావు, పాజిటివ్గా చెప్పంగానే నాకు ఒక నమ్మకం వచ్చేసింది, ఈ వీడియో చూడంగానే నాకు ఒక టాక్ టు బాడీ మీద నమ్మకం వచ్చేసింది. అట్లా మనం పాజిటివ్గా, మనం న్యూట్రల్గా ఉన్నప్పుడు పాజిటివ్గా కూడా గట్టిగా పట్టుకోవడానికి మనకి
వీలవుతుంది. అట్లా మనం ఆ థాట్ని అనుకోవడం రీప్లేస్మెంట్. ఎట్లా అంటే సూట్ కేస్ మీద పెట్టుకోకుండా సూట్ కేస్ పక్కన పెట్టడం. అది తెలిసినప్పుడు నేను మొయ్యాల్సిన అవసరం లేదు, నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎట్లా అంటే అవేర్నెస్ వచ్చినప్పుడే. లేకపోతే ఎన్నిసార్లు ట్రాఫిక్లో ఇరుక్కొని ఉండడం కాదు, దూరంగా దాని నుంచి గమనించడం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 3D సినిమా థియేటర్లో చూస్తున్నాం. ఫస్ట్ రోలో కూర్చునేటప్పుడు అక్కడ ఏం చూస్తున్నాడో దగ్గరగా జరిగినట్టు అనిపిస్తుంది. అదే లాస్ట్ రోల్లో కూర్చుంటే అంత ఇంపాక్ట్ ఉండదు. అట్లా మనం ఈ ఆలోచనల్నే మళ్ళీ మళ్ళీ నాకు ఇది వద్దు అని అనుకునేదానికి మీ ఫ్రెండ్తోనో లేదా హస్బెండ్తోనో ఎవరితో ఒకసారి మాట్లాడి చెప్పడం, లేదా జర్నలింగ్ రాసుకోవడం. అంటే ద నీడ్ వి షుడ్ డెవలప్. నాకు ఇది వద్దు అని అది వచ్చినప్పుడు ఇటువంటిదన్నీ మనం బాగా చేసుకుంటాం. సో మనం ఇది ఒక ఆలోచన మాత్రమే. ఆ ఆలోచన ద్వారా మీరు ప్రపంచాన్ని, మీ పరిస్థితిని చూడడం కాకుండా ఆలోచనగానే గమనించడం. ఇది ఒక ఆలోచన మాత్రమే. దీనికి పెద్ద పవర్ ఏం లేదు. మనం పవర్ ఇస్తున్నాం దాన్ని గట్టిగా పట్టుకొని అనేది చేసుకొని. ఎందుకంటే ఇది మనం లైఫ్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీకి మాత్రమే, మన బిడ్డ కోసం మాత్రమే కాదు, దీంట్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అందరూ ఎక్కడో ఒక దగ్గర ఇది ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దానికి మెడిటేషన్, మైండ్ కొంచెం కామ్ అయ్యేటప్పుడు మనం గమనించగలుగుతాం ఏ ఆలోచన వస్తుంది, ఎట్లా పోతుంది. అందుకని మెడిటేషన్ మనం చేసినప్పుడు మీరు చేసుకొని డెఫినెట్లీ అందరూ మనం ఇంప్రూవ్ అయ్యి, ఆల్రెడీ మీరు మంచి పేరెంట్స్, మంచి తల్లిదండ్రులే, కానీ మన సెల్ఫ్ని కూడా ఎంపవర్ చేసుకుంటాం. మా సైడ్ నుంచి మా ఉండే హెల్ప్ ఖచ్చితంగా చేస్తాము. ఇద్దరు కలిసి మంచి బిడ్డల్ని మనం తీసుకొస్తాము. థ్యాంక్ యూ.